కాళేశ్వరం తీర్పుతో ధర్మం గెలిచింది. ఇది తెలంగాణ ప్రజల విజయమని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నైతిక విజయం సాధించారని గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే కోనంటి మాణిక్రావు పేర్కొన్నారు. ఈ తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేసీఆర్పై బురద జల్లాలని చూస్తోందని, కానీ న్యాయస్థానం తీర్పుతో అది సాధ్యం కాదని తేలిపోయిందని ఎమ్మెల్యే మాణిక్రావు విమర్శించారు. చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో కమిషన్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదని ఈ తీర్పు రుజువు చేసిందన్నారు. కేసీఆర్ తెలంగాణ బాగు కోసం రేయింబాళ్లు శ్రమించి కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టు నిర్మించారని, ఆయన చిత్తశుద్ధిని శంకించడం ఎవరి తరము కాదని ఆయన స్పష్టం చేశారు. సత్యం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంపై మాకు ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులను గోస్ కమిషన్ పేరిట ఇబ్బందులు గురిచేస్తున్నారని, ఇలాంటి కుట్రలను ప్రజలే తిప్పికొడతారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గొంతు ఎండిపోకుండా భగీరథ ప్రయత్నం చేసిన నాయకుడు కేసీఆర్ అని, హైకోర్టు తీర్పుతో అసలు నిజం దిగ్గుతేలింది. ఇది తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజీ పట్టణ అధ్యక్షులు యాకూబ్, మున్సిపల్ కౌన్సిలర్లు గౌస్ గౌరీ, దీపక్, విశ్వేశ్వర్, ప్రవీణ్, సర్పంచులు మచ్చేందర్, మోహన్ రాథోడ్, భీమరావు నాయక్, బాలరాజ్, బేసెట్టి పాటిల్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు దాన్ని నిలిపివేయడం జరిగిందో ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది, కాళేశ్వరం అంటే ఇది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌసులు, 203 కిలోమీటర్ల సొరంగం, అంటే భూమిలో నుంచి పోయేది సొరంగం, అదే 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనల్స్, గ్రావిటీ వల్ల పోయే పారుదల గ్రావిటీ కెనల్స్, అదేవిధంగా 98 కిలోమీటర్ల ప్రెషరైజ్ మెయిన్ల కాలువలు, అదేవిధంగా 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, అదేవిధంగా దీంట్లో 530 మీటర్ల ఎత్తు లిఫ్ట్, మనకు వచ్చే వరకు ఇది 635 కిలోమీటర్ల హైట్లు ఉంటుంది మన మోడంపల్లి ఏరియా. అది చేయకుండా డైరెక్ట్గా ఏదైతే ఈ యొక్క పీసీ గోస్ కమిషన్ అనేది కూడా అది గోస్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్. కాబట్టి ఇది ఈ రకంగా ఇది రైతులకు తెలంగాణకు మేలు చేసే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్. దీని ప్రపంచంలో అందరూ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మెచ్చుకోవడం జరిగింది, ప్రశంసించడం కూడా జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి ఏదైతే సిడబ్ల్యూసి ఉందో ఎన్డీఎస్సీ వాళ్ళందరూ కూడా చూడడం, గతంలో వాళ్ళ టీం చూడడం, వాళ్ళు కూడా ప్రశంసించడం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఈ కాళేశ్వరంకి 1,00,000 కోట్లు దోచుకున్నదనే కనబడుతుంది. కానీ దాంట్లో మరి ఏదైతే కొన్ని రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ వీటిని అన్నిటిని నింపడంతో ఈరోజు కూడా మరి అందరికీ తెలుసు, ప్రజలందరూ తెలుసు, 6 గ్యారెంటీలు అని చెప్పి ఒక్కడు కూడా సరిగ్గా చేయలేదు. నిన్న మొన్ననే ఎకరానికి 12,000 ఇస్తాడు, ముందు 15,000 చెప్తున్నాడు, తర్వాత 12 అన్నాడు, 12 పోయి ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నా కూడా 1 ఎకరానికి వస్తుంది అందరికీ. మీకు కూడా తెలుసు ఎంతమంది అందరు రైతులు ఉన్నారు ఇలా.